హీరోగా వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జననాయగన్ పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రాజకీయాల్లో పూర్తిగా బిజీ అవుతున్న విజయ్ కు ఇదే చివరి సినిమా కావడం వల్ల అభిమానుల్లో ఈ చిత్రంపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విదేశాల్లో తమిళ వెర్షన్ కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా అంచనాలకు మించి స్పందన కనిపిస్తుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఇప్పటి వరకు సుమారు 15 కోట్ల వసూలు నమోదయ్యాయి. సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజుల సమయం ఉండగానే ఈ స్థాయి వసూలు రావడం పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. విజయ్ క్రేజ్ ఎంత బలంగా ఉందో ఈ అడ్వాన్స్ బుకింగ్ స్పష్టంగా చూపిస్తున్నాయనే అభిప్రాయం వినిపిస్తుంది. ఈ సినిమా తెలుగులో విజయవంతమైన భగవంత్ కేసరికి రీమేక్ అనే ప్రచారం కూడా కొంతకాలంగా సాగుతుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఈ అంశంపై దర్శకుడు వినోద్ తాజాగా స్పందించారు. ఇది రీమేక్ కదా అన్న విషయాన్ని తాను ఇప్పుడే నిర్ణయించబోనని, అలాగే పూర్తిగా ఖండించనని చెప్పారు. ఇది విజయ్ సినిమా అని, కథ ఏదైనా ప్రేక్షకులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, సినిమా చూసి తామే నిర్ణయించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఇలా ఉండగా జనవరి 3న జననాయగన్ ట్రైలర్ విడుదల కానుంది. ట్రైలర్ వచ్చిన తర్వాత కథ, టోన్, కంటెంట్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలని అభిమానుల్లో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ LG TV. థ్యాంక్ యూ. LG TV కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.